డాక్టర్ గారు, యూరినేషన్లో బ్లడ్ లాంటిది వస్తే కిడ్నీ వ్యాధి తీవ్రత ఏ స్టేజ్లో ఉన్నట్టు? సో జనరల్గా యూరిన్లో బ్లడ్ కనపడినప్పుడు 2-3 కండిషన్స్ గురించి తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోస్ట్ కామన్ కండిషన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రెండో కండిషన్ కిడ్నీ స్టోన్స్, మూడో కండిషన్ కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే జబ్బులు, వీటిల్ని కామన్గా గ్లోములో నెఫ్రైటిస్ అంటాము. అలాగే బ్లడ్ ప్రెషర్ ద్వారా కూడా బ్లడ్ మనకి యూరినరీ ట్రాక్ట్లో కనిపించే విధంగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ అండ్ సమ్ కండిషన్స్లో క్యాన్సర్, ఇక్కడ కూడా మనకి బ్లడ్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసం ఇలాంటి కండిషన్స్ను ఉద్దేశించి మనం స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా ఈ యూరినేషన్లో బ్లడ్ ఉందా లేదా అనేది ఫస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అలాగే అల్ట్రాసౌండ్ చేసుకుంటూ కిడ్నీ, యూరిటర్, బ్లాడర్ గురించి ప్రాపర్ స్కానింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అలాగే అవసరమైన చోట ఇన్ఫెక్షన్ మార్కర్స్ పరీక్షించుకొని ఆ విధంగా ఇన్ఫెక్షన్ ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరగాలి. ఇవన్నీ చేసిన దానివల్ల యూరిన్లో బ్లడ్ ఎందుకు పోతుందో నిర్ధారణ చేసి దానికి తగిన చర్యలు చేసుకుంటూ ఆ డాక్టర్ అడ్వైజ్ చేసిన మెడిసిన్స్ తీసుకున్నందువల్ల ఈ బ్లడ్ లాస్ ఫ్రమ్ ద యూరిన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు.